ఈరోజు ఎమ్మెల్సీ ఓటింగ్ సందర్భంగా ఇప్పుడే ఓటేసి వచ్చాను. చాలా స్పీడ్ అందుకుంది. ఇప్పుడు 9ంటికి చాలా తక్కువ శాతం అయినా కానీ 9ంటి నుంచి బాగా స్పీడ్ అందుకుంది. ఇప్పుడు చాలామంది ఓటర్స్ లైన్లు క్యూలు పెరిగినాయి బాగా. ప్రతి ఒక్కరూ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కింద మనం ఎవరిని రిప్రజెంట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మనకి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది, ఎక్కడి నుంచి ఎవరు మన తరఫున పోరాడతారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీరందరూ తప్పనిసరిగా ఈరోజు, ఎందుకంటే మిగతా ఫార్మర్లకినూ మనకి మిగతా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా చూపించాలి. ఎందుకంటే మనకి ఈ జనరల్ ఎలక్షన్లోనే 75 నుంచి 80% జరుగుతుంది. ఇది 90% కాకుండా 95% ఓటింగ్ రావాలని నా కోరిక. ఎందుకంటే మన రిప్రజెంట్ చేసేవాళ్ళు మనం ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ కింద కూడా డిగ్రీలు ఉండి కూడా మనం ఎన్నుకోవడానికి బద్దకిస్తే మనకి నిజంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. సో మస్ట్గా ప్రతి ఒక్కరూ ముందుకు రండి. ఈ ఎమ్మెల్సీ ఓటింగ్లో తప్పకుండా పాల్గొనమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. మనకి ఎవరు అవసరం, మనకి మెయిన్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు 3 ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఒక డిఎస్సి రావాలన్నా, ఒక జాబ్ క్యాలెండర్ రావాలన్నా, మనకి ఉద్యోగాలు తీసుకురావాలన్నా ఎవరు మన తరఫున గట్టిగా రిప్రజెంట్ చేయగలరు అనేది మనందరూ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఉద్యోగస్తుల తరఫున వాళ్ళ కష్టాలు తెలుసుకుని, వాళ్ళ కష్టాలతో పాటు పోరాడి మన కష్టాలు తెలుసుకుని పని చేయగలిగిన వ్యక్తులు కావాలి మనకి. ఎంతసేపు పోరాటం చేస్తామని చెప్పేసి ఎవరో ఒకరి తరఫున తీసుకునే వాళ్ళకంటే ఎప్పుడైనా కానీ మనం నిజంగా మనకి పని చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా తెలుసుకోవాలి. మన తరఫున నిజంగా నుంచోగలిగిన వాళ్ళు మన కష్టాలు ఎవరు తెలుసుకోగలిగిన వ్యక్తులు, అలాగే పని చేయగలిగిన వ్యక్తులు కావాలని కోరుకుంటాం. మీరందరూ తప్పకుండా పాల్గొనండి. 95% పైగా మనం ఇక్కడ గుడివాడలో పోలింగ్ తీసుకొచ్చి మనం రాష్ట్రంలోనే ముందున్నందుకు ప్రయత్నిద్దాం. తప్పకుండా గుడివాడ ప్రజలందరికీ మరొకసారి విన్నపం, మస్ట్గా మీరు ఓటింగ్లో మాత్రం పాల్గొనండి. ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.